నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల పరిధిలోని అమ్మాపూర్ గ్రామ సమీపంలో సప్తగిరులపై వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ కురుమూర్తి స్వామి సన్నిధిలో బుధవారం దేవస్థానం చైర్మన్ గౌని గోవర్ధన్ రెడ్డి, ఎన్ఎస్టీవీ రిపోర్టర్ జరీనా బేగం ముఖాముఖి కార్యక్రమంలో చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులతో ఎమ్మెల్యే గౌని మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు కలియుగ దైవమైన శ్రీ కురుమూర్తి స్వామి దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. భాషకు వచ్చిన భక్తులకంతా కూడా మధ్యాహ్నము వాళ్ళకు మా దేవస్థానం తరఫు నుంచి దాతల సహకారంతో వాళ్ళకు భోజనాలు కూడా ఏర్పాటు చేస్తాం. రాత్రికి కూడా భజన మండలి కార్యక్రమం చేసేటువంటి భక్తులు కూడా వస్తారు ఇక్కడికి. వాళ్ళకు కూడా అల్పాహారం కానీ ఇతరత్ర నీటి వసతి కానీ వాళ్ళకి ఇంకా ఏమన్నా వసతులు కూడా దేవస్థానం తరఫున మేము వాళ్ళకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇంకా ఈ మధ్యలోనే ఒక గిరి ప్రదక్షిణ కూడా ప్రారంభమైంది కాబట్టి దాన్ని కూడా ప్రతి అమావాస్య రోజు 10 గంటలకు మేము దేవస్థానం తరఫు నుంచి ప్రారంభం చేస్తాం. తర్వాత భక్తులకు ఇష్టం ఉన్న వేళల్లో వాళ్ళు చేసుకోవచ్చు. ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ. ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ కోనేరు దగ్గర కూడా భక్తులకు స్నానపు గదులు, అంటే స్నానం చేసిన తర్వాత వాళ్లకు ముఖ్యంగా మహిళలకైతే కొంచెం చాలా ఇబ్బందిగా ఉండే మా దృష్టికి వచ్చింది. దాని ఎమ్మెల్యే గారి సహకారంతో ఆయన దృష్టికి తీసుకొని పోవడం వల్ల ఎమ్మెల్యే గారి సహకారంతో కొంచెం ఫండింగ్ తీసుకొని ఈ బ్రహ్మోత్సవాలకే ఆ బాత్రూమ్ అన్ని బట్టలు మార్చుకోవడానికి గదులను కూడా ఏర్పాటు చేసినాం. అవి వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి ఇంకా మాకు దృష్టికి వచ్చిన అవన్నీ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చక్కగా చేసి ఈ కురుమూర్తి స్వామి పేరు ప్రతిష్టలను తెలంగాణ రాష్ట్రంలోనే ముందుకు తీసుకుపోవాలనే అభిలాషతోటి మేము కానీ మా పాలక మండలి, మా ఎమ్మెల్యే గారి సహకారంతో రాబోయే దినంలో ఇంకా అభివృద్ధి పనులన్నీ కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ ఛానల్. థ్యాంక్ యూ అండి. మీరు చైర్మన్గా అయిన తర్వాత ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, ఇంకా ఏం చేయబోతున్నారు, ఏమేమి చేశారు, దాని గురించి కొద్దిగా మా ఛానల్. మేము అతి తక్కువ టైం లోపల శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థాన చైర్మన్గా అక్టోబర్ 26 తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఇక్కడ కురుమూర్తి స్వామి ప్రాంగణం దగ్గర వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనేటివి అన్నీ అంతా కలిగే తిరిగి గ్రహించడం జరిగింది. తద్వారా ఇక్కడ ఉన్న చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే చాలామంది భక్తులు స్వామివారి దర్శనం కొరకు ఇక్కడికి వస్తున్నారు. ఈ స్వామివారిని భక్తులంతా పేదల తిరుపతిగా కొలుస్తారు కాబట్టి తిరుపతి వెళ్ళలేని భక్తులంతా శ్రీ కురుమూర్తి స్వామి దగ్గరికి వస్తున్నారు. ఇక్కడ భక్తులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మన స్థానిక శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి సిఎంఆర్ గారి దగ్గర చర్చించడం జరిగింది. ఈ యొక్క వసతులన్నీ ఏ విధంగా అయితే మనం చేయగలుగుతాం, మనకున్న ఆర్థిక వనరుల ఈ వసతులన్నీ మనం చేయలేము. బ్రహ్మోత్సవాల నాటికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి అన్నగారిని మన బ్రహ్మోత్సవాలకు మనమంతా కలిసి ఆహ్వానించడం, ఆయనని ఇక్కడికి రప్పించిన తర్వాత మనకు ఇక్కడున్న వసతుల గురించి అంత వివరంగా నేను వివరించిన తర్వాత ఆయన మనకు ఆర్థిక వనరులు సమకూరుస్తారని చెప్పడం జరిగింది. ముఖ్యంగా కూడా మన స్థానిక శాసనసభ్యుల వర్యులు ఇక్కడున్న చాలామందికి కూడా భక్తులకు పైకి పోయి మెట్ల మార్గంలో కాకుండా పైకి పోయి దేవుని దర్శించుకోలేని పరిస్థితి ఉండే కాబట్టి ఇక అట్లాంటి వాళ్లకు కూడా దేవుని దర్శన భాగ్యం అనేది కలగాలనే ఉద్దేశంతో పైకి పోనీకి ఒక ఘాట్ రోడ్ నిర్మాణం చేపట్టాలని చెప్పి ఈయన కృత సంకల్పంతో దాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు కూడా మేము పాలక మండలి సభ్యులము, ఎమ్మెల్యే గారు అందరం కలిసి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఈ బ్రహ్మోత్సవాలకు ఇచ్చేయాలని చెప్పి కోరడం జరిగింది ముఖ్యమంత్రి గారిని. తద్వారా ముఖ్యమంత్రి గారు ఒక్క మాట కూడా చెప్పకుండా నేను తప్పక మన జిల్లా కాబట్టి మన కురుమూర్తి స్వామి కాబట్టి నేను తప్పకుండా వచ్చేస్తా మన దేవాలయం దగ్గరికి అని చెప్పిండు. మమ్మల్నే డేట్ అడిగిండు, మేమే డేట్ ఇచ్చినాం. ఆ డేట్ రోజు ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి రావడం తదనంతరం మనకు 1,10,00,000 రూపాయలు అంటే 110 కోట్ల రూపాయలు మనకు ఎలిమినేట్ క్యారిడార్ కొరకు
శాంక్షన్ చేసిండు. మీకు అందరికీ కూడా తెలుసు, పత్రికా ముఖంగా కూడా అంతా రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఎలిమినేట్ క్యారిడార్ కూడా అతి త్వరలోపలనే పనులు ప్రారంభమవుతాయి. 1 నెల రోజుల లోపల టెండర్స్ కూడా ప్రారంభమవుతాయి. డిజైనింగ్ ఈ మధ్యలోనే డిజైనింగ్ అయిపోయింది. తద్వారా ఇంకా అభివృద్ధి కార్యక్రమాల కొరకు కూడా ఇక్కడ చాలామంది భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి గదుల సమస్య చాలా ఉన్నది కాబట్టి 100 గదులు కూడా పునర్నిర్మాణం కొరకు ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. ఎమ్మెల్యే గారు అది కూడా ప్రతిపాదనలు పంపియండి, తప్పకుండా చేస్తా అని చెప్పిండు. ఇంకా పేద ప్రజలు ఇక్కడికి వచ్చి పెళ్లిళ్ళు కూడా జరుపుకుంటారు కాబట్టి వాళ్ళ కొరకు ఒక కళ్యాణ మండపం కూడా నిర్మాణం చేయదలుచుకున్నాం. అది కూడా త్వరలోపల దాని పనులు కూడా మొదలు పెడతాం. జాతరప్పుడు బ్రహ్మోత్సవాలప్పుడు భక్తులు చాలామంది ఇక్కడికి విచ్చేస్తారు కాబట్టి వాళ్ళకు నీటి కొరత అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక వారం రోజుల దగ్గర ఆ నీటి కొరత కూడా ఎమ్మెల్యే గారు కలెక్టర్ దగ్గర మాట్లాడి ఇమ్మీడియట్లీ మనకు ఒక 35 లక్షలు మనకు ఫండింగ్ ఏర్పాటు చేసుకొని నీటి సంపును కూడా ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. ఇప్పుడు పనులు కూడా దాదాపు 50% పూర్తిగా వచ్చినాయి. ఇంకా ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు, ప్రతి రోజు నిరంతరంగా ఏదో ఒక కార్యక్రమాన్ని మేము మా పాలక మండలి సభ్యులము మరియు దేవస్థాన సిబ్బంది వారి సహకారంతో రోజు ఏదో ఒక కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూనే ఉన్నాము. ఎప్పుడు కూడా గత పాలకుల లాగా ఎప్పుడు కూడా ఊక ఉన్న దినమే లేదు. మొన్న కూడా ఈ సంక్రాంతి మాసాన్ని పురస్కరించుకొని ధనుర్మాస పూజలు అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మొన్న 13వ తారీఖు రోజు గోదాదేవి కళ్యాణం కూడా మన కురుమస్వామి చెంత ఘనంగా నిర్వహించడం జరిగింది. చాలామంది భక్తులు కూడా విచ్చేసినారు. ఈ మధ్యలోనే మొన్న 11వ తారీఖు రోజు కూడా మన తెలంగాణ రాష్ట్రం లోపల ఏ దేవస్థానం దగ్గర లేని గిరి ప్రదక్షిణ అంటే మొన్న ఈ మధ్యలోనే యాదగిరిగుట్టలో ప్రారంభం జరిగింది. ఆ తర్వాత మన కురుమస్వామి దగ్గర మనం కూడా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిరంతరం కూడా ప్రతి అమావాస్య రోజు 10 గంటలకు దేవస్థానం ప్రాంగణంలో